తీతుకు రాసిన పత్రికలో ఉన్న వాక్య భాగం నుండి 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అయితే కృపకు సంబంధించిన బోధనలు, ద టీచింగ్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ వాక్య భాగంలో ఉన్న సత్యములను, అదేవిధంగా మన సంఘ, వ్యక్తిగత, కుటుంబ జీవితములకు అవసరమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు చదవబడిన లేఖన భాగము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలను గనక మనం ఒకవేళ తెరిచి ఉంచి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క 2 వచనాలు లేకపోతే ఈ వాక్య భాగం అంతా కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంలో రాయబడింది, చెప్పబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏ ప్రత్యేకమైన సందర్భంలో రాయబడింది, చెప్పబడింది అని గనక మనము ఆలోచిస్తే ఆ విషయము మనకు 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమని రాయబడింది అంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అనే విషయాన్ని మొదటగా ఇక్కడ వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది. మొదటగా దిద్దడము గురించి, సరిచేయడము గురించి మాట్లాడుతూ ఉంది. రెండవదిగా ఏ సందర్భానుసారముగా మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థము చేసుకోగలము అంటే, ఆ వాక్య భాగానికి కంటిన్యూస్గా చెప్పబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అనే 2 బాధ్యతలను పౌలు తీతుకు ఇస్తూ ఉన్నాడు. మొదటి బాధ్యత ఏమనంటే, లోపముగా ఉన్న వాటిని నీవు దిద్దాలా. రెండవదిగా నీవు ఆ సంఘములలో ఎవరిని నియమించాలా? పెద్దలను నియమించాలా. ఈ పెద్దలను నియమించాలా అనే అంశమును, ఒకవేళ మాటను మనము గమనిస్తే మొదటిగా మనం ఒక ప్రశ్నను వేసుకోవాలా. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు సంఘమునకు పెద్దలు అనేవారు అవసరమా అనే ప్రశ్నను మనము వేసుకోవాలా. సంఘానికి పెద్దలు అనేవాళ్ళు అవసరమా? ఒకవేళ ఈ ప్రశ్న వేసుకొని దానికి సమాధానము గనుక సంఘమునకు పెద్దలు అనేవారు అవసరమే అనే సమాధానాన్ని మనము అంగీకరించిన వారమైతే, ఆ పెద్దల సంఘములో వారి బాధ్యత ఏంటి? ద రోల్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్, సంఘములో పెద్దల యొక్క బాధ్యత ఏంటి అనే ప్రశ్నను కూడా మనము వేసుకోవాలా. ఒకవేళ ఈ సంఘములో పెద్దల యొక్క బాధ్యతను గురించిన సమాధానము మనము గనక గ్రహించినట్లయితే, తెలుసుకున్నట్లయితే, మరి అటువంటి బాధ్యత యుక్తముగా, బాధ్యతతో కూడిన పనిని చేసే క్రమములో ఎటువంటి వ్యక్తులను సంఘ పెద్దలుగా నియమించాలా అనే విషయాన్ని కూడా మనము ఆలోచించాలా, ప్రశ్న కూడా వేసుకోవాలా. ఆ విషయాలను చెప్తూనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు కొన్ని సూచనలను ఇస్తూ ఉన్నాడు. అయితే నేను అడిగిన 3 ప్రశ్నలకు ఈరోజు వాక్యములో నుండి కొన్ని సమాధానాలను, కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. మొదటిగా నేను వేసిన ప్రశ్న, సంఘమునకు పెద్దలు అవసరమా అంటే దానికి సమాధానం ఏంటి అంటే, తప్పనిసరిగా అవసరమే. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఆదిమ సంఘములకు పెద్దలను నియమించాలని ఆయన చెప్పినాడో, పౌలు ఇక్కడ కారణాలను కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ కారణాలు అని గనక మనము ఆలోచిస్తే 1వ అధ్యాయము 10 నుండి
ఈ 13వ వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో 2 కారణాలు మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. ఎందుకు సంఘానికి పెద్దలు అవసరము? వై దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్, వై దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద చర్చ్. నాయకత్వం అనేది ఎందుకు అవసరము? ఆ నాయకత్వాన్ని కొనసాగించాలంటే పెద్దలుగా నియమించబడడం అనేది ఎందుకు అవసరమో ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. సంఘంలో ప్రాముఖ్యముగా 2 విషయాలను రాస్తూ ఉన్నాడు. 2 కారణాలను బట్టి సంఘమునకు పెద్దలు అనేవారు అవసరము అనే మాటను రాస్తూ ఉన్నాడు. మొదటి కారణము ఏంటి అంటే నిశ్శబ్దపరచడానికి. ఏంటిది కారణం? నాతో పలిసి చెప్పండి. నిశ్శబ్దపరచడానికి. 2వ కారణము ఏంటి అంటే నిలబెట్టడానికి. ఏంటిది 2వ కారణం? నిలబెట్టడానికి. 1వ అధ్యాయము 11వ వచనము మొదటి భాగాన్ని గనక మనము చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. ఏమని? వారి నోళ్ళు మూయింపవలెను అనే మాట రాయబడింది. టు పుట్ దెమ్ ఇన్ సైలెన్స్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. టు పుట్ దెమ్ ఇన్ సైలెన్స్. కొందరి నోర్లు మూయించడానికి సంఘములో పెద్దలు అనేవాళ్ళు చాలా అవసరము అనే మొదటి కారణాన్ని రాస్తూ ఉన్నాడు. 2వ కారణాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనము 14వ వచనము మనము చదువుదాం ఒకసారి. 13, 14 కలిపి ఉన్నాయి, నేను చదువుతున్నాను. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవున్నట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము. ఏ విషయంలో? విశ్వాస విషయంలో స్వస్థులగు నిమిత్తము. ఈ స్వస్థులగు నిమిత్తము అనే మాట మనము ఇంకా అర్థము చేసుకోవాలనుకుంటే టు మేక్ దెమ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో వారిని నిలకడగా నిలబెట్టడానికి, విశ్వాసంలో వారిని స్థిరముగా నిలబెట్టడానికి పెద్దలనేవారు అవసరము అనే 2వ మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే వీటితో పాటు ఇంకొక విషయాలను కూడా రాస్తూ ఉన్నాడు. అవేంటో నేను తర్వాత మాట్లాడతాను. మొట్టమొదటిగా ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్? వై దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద చర్చ్? The first thing is to put them in silence. The second thing, to keep them sound in the faith. మొదటిగా నిశ్శబ్దపరచడానికి, 2వదిగా నిలబెట్టడానికి. మరి ఎవరిని నిశ్శబ్దపరచబెట్టాలయ్యా? ఎవరిని సైలెంట్ చేయాలా? ఎవరి నోర్లు మూయించాలయ్యా అనే విషయాన్ని కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అనేకులు అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదురుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? బయటగాడు ఉన్న విషయాల గురించి, బయట గురించి విషయాల గురించి మాట్లాడట్లా. ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు. ఎటువంటి వారు ఉన్నారు సంఘములో? అవిధేయులు ఉన్నారు. ఎటువంటి వారు ఉన్నారు సంఘములో? వదురుబోతులు ఉన్నారు. ఎటువంటి వారు ఉన్నారు సంఘములో? మోసపుచ్చేవారు ఉన్నారు. అయితే ఈ 3 రకాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చినారు అంటే సున్నతి సంబంధికుల నుండి, ఆ ఆచార వ్యవహారాల నుండి వారు ఎక్కడికి వచ్చినారు? సంఘంలోనికి వచ్చినారు. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఎవరు? ఇంతకుముందు వేరే విశ్వాసంలో ఉన్నారు, ఇంతకుముందు వేరే విశ్వాసంలో ఉండి వారు ఏం చేస్తున్నారు? సంఘంలోనికి వచ్చినారు. దేని చేత? యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం చేత వచ్చినారు. వారు సంఘములోనే ఐక్యతే వచ్చినారు, కానీ వారి ఆచార వ్యవహారాలను మాత్రము మార్చలేదు. అందుకే సున్నతి సంబంధులు అనే మాట మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఎవరిని ఉపయోగించి మాట్లాడుతున్నారు అంటే యూదులను. యూదులుగా ఉన్నవారు క్రైస్తవులుగా సంఘములో చేర్చబడిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులుగా సంఘంలో చేర్చబడిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఈ విధముగా ఒకప్పుడు యూదులుగా ఉన్నవారు సంఘములో క్రైస్తవులుగా చేర్చబడిన తరువాత వారు ఏం చేయాలా? క్రీస్తుకు సంబంధించిన జీవితాన్ని జీవించాలా? క్రీస్తు బోధనలకు అనుగుణంగా వారి జీవితాన్ని మలుచుకోవాలా? క్రీస్తు అడుగుజాడలలో వారు నడవాలా? ఇది వారు చేయాల్సిన పని.
కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? స్థానం మార్చుకున్నారు కానీ స్వభావాన్ని మాత్రము మార్చుకోలే. ఇంకా సున్నతి సంబంధులుగానే వాళ్ళు బ్రతుకుతున్నారు అనే మాటను తెలియచేస్తూ, అందులో ప్రత్యేకంగా ఈ 3 తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. తెగలంటే ఏదో నేను వేరే విషయాల గురించి మాట్లాడట్లేదు కానీ 3 ఇక్కడ గుంపులు. ఒకరెవరు? అవిధేయులు, రెండవది వదురుబోతులు, మూడవది మోసపుచ్చేవారు. ఎవరు ఈ అవిధేయులు అనే మాటను మనము గ్రీక్లో గనక ఆలోచిస్తే, వారు తిరుగుబాటు తత్వం కలిగిన వారు. ఎటువంటి స్వభావము? తిరుగుబాటు స్వభావాన్ని కలిగిన వారు. ఏదైనా సంఘములో ఏదైనా అనిపిస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తుంటారు. వాళ్ళు రెబెల్ అయిపోతూ ఉంటారు. ఆ మాటకు అవిధేయత అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. ఇంకొకటి ఏంటిది? రెండవది వదురుబోతులు. వదురుబోతులు అంటే ఇంగ్లీష్లో ఒకవేళ నేను చెప్పాలనుకుంటే ఎంప్టీ టాక్స్. ఏంటి ఆ మాట? ఎంప్టీ టాక్స్. ఎంప్టీ టాక్స్ అంటే వీళ్ళు మస్తు మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు, కానీ ఆ మాటలలో ఒక్కటి కూడా ఉపయోగకరమైన పరిస్థితులు ఉండవు. ఎంప్టీ టాక్స్. లాభం అనేదే ఉండదు. లాభం అనేదే ఉండదు. ఏదో అంటారు కదా, పైసా ఆదాయం లేదు. నాకు సరిగా గుర్తుకు రావట్లే. మస్తు చేస్తూ ఉంటారు, మస్తు మాట్లాడుతూ ఉంటారు, గంటలు మీటింగ్లు పెడతా ఉంటారు, దాని నుంచి వచ్చే లాభము ఒకటి కూడా ఉండదు. ఎంప్టీ టాక్స్. లాభకరమైన మాటలు మాట్లాడే పరిస్థితులు లేవు. మూడవ గుంపు ఎవరు? మోసపుచ్చువారు. మోసపుచ్చువారు అంటే బయట చాలా మోసాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఏ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతుంటే అన్నారంటే, ఇతరులను సత్యము నుండి పక్కదోవ పట్టించేవారు. ఎవరు? సంఘములో ఉంటున్న కొంతమంది విశ్వాసులను సత్యము నుండి, వాక్యమునకు సంబంధించిన విషయాల మీద ధ్యాస ఉంచకుండా, వాక్యమునకు సంబంధించిన విషయాల మీద ఆలోచనలు పెట్టకుండా, వాక్యానికి సంబంధించిన విషయాలను వారు గ్రహించి దాని ప్రకారము నడిచే విషయాల మీద వారు దృష్టి పెట్టకుండా వారు ఏం చేస్తూ ఉంటారు? సత్యమునకు విరుద్ధంగా వారు పనులు చేస్తూ ఉంటారు. అంటే వేరే మార్గంలో వారిని నడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. సంఘంలో అవిధేయులు ఉన్నారు, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, సంఘంలో వదురుబోతులు ఉన్నారు, గంటలు మాట్లాడతారు, ఏ లాభమో ఉండదు. సంఘంలో ఇంకెవరు ఉన్నారు? మోసపుచ్చేవారు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ నిశ్శబ్దం చేయడానికి ఎవరిని నియమించమని చెప్తా ఉన్నాడు తీతు? పెద్దలను నియమించమని చెప్తున్నాడు. టు పుట్ దెమ్ ఇన్ టు సైలెన్స్. వీళ్ళందరూ నోర్లు మూయించబడాలా. ఏం పడాలా? వీళ్ళందరినీ నోర్లు మూయించబడాలి. ఒకవేళ మూయించబడకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటవి? సంఘం మొత్తము కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. అదే రాస్తూ ఉన్నాడు 11వ వచనంలో, వారి నోళ్ళు మూయించవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. సంఘములో కుటుంబాలు కట్టబడుతూ ఉన్నవి, కానీ చెప్పకూడని, ఉపదేశించకూడని మాటలు చెబుతూ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కుటుంబాలనే పాడు చేస్తున్న పరిస్థితులను చూస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వారిని సరి చేయాలంటే ఏం చేయాలా? వారి నోర్లను మూయించాలా. ఇది మొదటి అవసరత. ద నీడ్ ఆఫ్ ద ఎల్డర్స్ ఇన్ ద చర్చ్ టు పుట్ దెమ్ సమ్ పీపుల్ ఇన్ టు సైలెన్స్. వాళ్ళ నోర్లను మూయించాలా. రెండవది నిలబెట్టడానికి అనే మాట నేను చెప్పినాను. ఏం నిలబెట్టడానికి అంటే 13-14 వచనం నుంచి చదువుతున్నాను. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవున్నట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని గద్దించాలా. ఏ విషయంలో వాళ్ళని స్థిరముగా నిలబెట్టాలా అంటే విశ్వాస విషయంలో వారిని స్థిరముగా నిలబెట్టాలా. ఎందుకు వీరు విశ్వాస విషయంలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు అంటే, ఈ వచ్చిన వారందరూ, లేకపోతే అక్కడ సంఘంలో ఉన్న వారందరూ వేటి వైపు వారి చెవులను మొగ్గుతున్నారు, వేటి వైపు వారి ఆలోచనలు మొగ్గు చూపెడుతున్నారు అంటే మనుషులకు సంబంధించిన కట్టడల వైపు వారు మొగ్గు చూపుతూ ఉన్నారు. దేవుని కట్టడల వైపు వారు చూడట్లా, దేవుని సూచనల వైపు వారు చూడట్లా, దేవుని ఆజ్ఞల వైపు వాళ్ళు మనస్సు నుంచట్లా, దేవుని మాటల వైపు వారు మనస్సు నుంచట్లా, కానీ మనుషుల కట్టడల వైపు వారు మనసు ఇస్తున్నారు. అంటే మనుషులు మాట్లాడుకునే ఆ విషయాల వైపు వాళ్ళ చెవులు
మంచిగా తిప్పుకుంటూ ఉన్నారు. ఒకరోజు నేను ఒక సంఘానికి వెళ్ళినాను, పూణేలో ఉన్నప్పుడు, నా వేదాంత విద్యను అభ్యసిస్తున్నప్పుడు. అయితే ఆ సంఘానికి నేను వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఒక వ్యక్తి వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాడు. చాలా మంచి తలాంతులు కలిగిన వ్యక్తి, చాలా మంచి మాట నేర్పరితనం కలిగిన వ్యక్తి, చాలా మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి, చాలా చక్కని వ్యక్తి. కానీ దైవ సేవకుడు కాదు. ఆ సంఘం ఆ వ్యక్తికి ఏం చేసిందంటే, ఆ రోజు ఆదివారం రోజున వాక్య సందేశం అందించడానికి అవకాశం ఇచ్చింది. అనుకోకుండా నేను ఆ రోజు ఆ వాక్య సందేశం వినడానికి వెళ్ళిన తర్వాత వాక్య భాగం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? వాక్య భాగం చదివినాడు. మనం కనుక 3 భాషలలో చదువుతాం చూసినామా, అక్కడ కూడా వాళ్ళు కూడా చదివినారు మంచిగానే. హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఈ భాషలలో చదివినారు. చదివిన తర్వాత వాక్యం స్టార్ట్ చేసినాడు. వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు మొదటి మాట మంచిగానే వాక్యం ఆ లైన్ తీసుకొనే మాట్లాడినాడు. ఆ వాక్యం చెప్పిన 45 నిమిషాలు మొత్తం దేని గురించి చెప్పినాడో తెలుసా ఆయనే? మీకు తెలుగులో ఒక ఆయన ఉంటాడు, మంచి దాన్ని ఏమంటారు, మంచి నాలెడ్జబుల్ ఇంటలెక్చువల్ పర్సన్, ఎండమూరి వీరేంద్రనాథ్. ఎప్పుడన్నా విన్నారా పేరు విన్నారా? ఎండమూరి వీరేంద్రనాథ్. హీఈస్ నోన్ ఫర్ మోటివేషనల్ స్పీచ్. దేనికి మోటివేషన్ చేయడానికి హీఈస్ నోన్ ఫర్ ఇట్. ఎండమూరి వీరేంద్రనాథ్ అనే వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఆయన కృంగి నిరాశలో నిస్పృహలో ఉంటే ఆయనను మోటివేట్ చేయడానికి ఈయన రైటింగ్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఆ వాక్య సందేశం చేసిన వ్యక్తి ఆ చెప్పిన 40 నిమిషాలలో 35 నిమిషాలు ఎవరి గురించి చెప్పినారంటే, ద 10 స్టెప్స్ ఫర్ సక్సెస్ బై ఎండమూరి వీరేంద్రనాథ్. జీవితంలో ఏ విధంగా విజయం పొందుకోవాలా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు 10 విషయాలు చెప్పినారు, 10 పాయింట్స్ చెప్పినారు అని చెప్పి ఆ 10 పాయింట్స్ చెప్పినాడు. తలాంతు మంచిదే, జ్ఞానం మంచిదే, మంచి యంగ్ పర్సన్, ఎనర్జెటిక్ ఇంటలెక్చువల్ పర్సన్. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు. సంఘాల్లో మోటివేషనల్ స్పీచ్లు అవసరంలే. సంఘాలకు ఏం కావాలా? వాక్యం కావాలా, వాక్యానుసారంగా సరిదిద్దుకునే బోధనలు కావాలా. చాలామంది చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నా ఏంటంటే మోటివేషనల్ స్పీచ్. ఆ మోటివేషనల్ స్పీచ్తో ఏమవుతుంది? ఇక్కడ కూర్చున్నంతసేపు మొత్తం బాగానే ఉంటుంది, గేటు దాటినాక మొత్తం పేక మేడ లెక్క కూలిపోతుంది. ఎందుకో తెలుసా? స్థిరము కలిగించే వాక్యము వారి జీవితంలో లేనందున వారు అస్థిరులుగా మిగిలిపోతూ ఉన్నారు. సంఘాలలో అస్థిరులుగా మిగిలిపోతూ ఉన్నారు, మనుషుల కట్టడలకు సంబంధించిన విషయాలను. అయితే ఇక్కడ సంఘమునకు నాయకత్వం యొక్క అవసరత దేనికి అంటే నిలబెట్టడానికి. ఎందుకు? విశ్వాస విషయంలో నిలబెట్టడానికి, సత్యము నుండి తొలగిపోకుండా సంఘమును కాపాడుకునే విషయంలో నాయకత్వము యొక్క అవసరత ఈరోజు ప్రతి సంఘములో ఉంది. కొన్ని నోర్లు మోయించబడాలంటే నాయకత్వం యొక్క అవసరత ఉంది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక టీచర్ ఒక లీడర్షిప్ క్లాస్లో ఒక స్టూడెంట్ని అడిగిందట, ఏమనంటే, నువ్వు మంచి లీడర్గా ఉండాలనుకుంటున్నావా? సంఘంలో పోయిన తర్వాత, లేకపోతే లీడర్షిప్ నాయకత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నావా? అవునండి, నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఒక అవకాశం వస్తే ఎటువంటి వారిని నీతో కలిసి పనిచేయడానికి నువ్వు ఎన్నుకుంటావు? ఎటువంటి క్వాలిటీస్ ఉన్న వారిని నీతో కలిసి పనిచేయడానికి నువ్వు ఎన్నుకుంటావు అనే ప్రశ్న టీచర్ స్టూడెంట్కి వేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే క్వాలిటీస్ అన్నీ చెప్తా ఉన్నాడు. నాకు మంచిగా ప్రార్థన చేసే వ్యక్తి నాతో పాటు పార్ట్నర్ ఉండాలా, నాతో మంచిగా వాక్యం చదివే వ్యక్తి నాతో పాటు పార్ట్నర్ ఉండాలా, అబద్ధాలు ఆడకుండా ఉన్న వ్యక్తి నాతో కలిసి పార్ట్నర్ ఉండాలా, ఇవన్నీ చెప్పి క్వాలిటీస్ రాస్తూ ఉన్నాడు. అన్నీ ఒక 20-30 క్వాలిటీస్ పెట్టి చెప్పేసిన తర్వాత టీచరు ఇవన్నీ విన్నాక అన్నీ రాసి వాటిని రౌండప్ పెట్టి, ఒక వ్యక్తి నీతో కలిసి పని చేయడానికి ఇన్ని క్వాలిటీస్ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావే, మరి నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా? ప్రశ్న తప్పంటారా ఒప్పంటారా? చెప్పాలా మీరే. ప్రశ్న టీచర్ వేసిన ప్రశ్న తప్పంటారా ఒప్పంటారా? ఒప్పే కదా, 100% ఒప్పే. మనతో మనం వివాహం చేసుకోవాల్సిన ఒక భార్య గనక ఆలోచన చేస్తే, నా భార్య అందంగా ఉండాలా, వీడు చూస్తే
ఎట్లుంటాడు? పొద్దుగాల ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని బయటికి వెళ్ళాడు. దేని గురించి మాట్లాడతాడు? అందం గురించి మాట్లాడతాడు. నా భార్య మంచి దాన్ని ఏమంటారు, ఒక నెమ్మది కలిగిన గుణాన్ని కలిగి ఉండాలా. ఎందుకు? నేను కోప్పడితే సైలెంట్గా ఆమె కూర్చోవాలా. ఎదుటి వాళ్ళల్లో మనము లక్షణాలను ఎక్స్పెక్ట్ చేయడం ఇట్ ఈస్ ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిమాన్స్ట్రేట్ ద క్వాలిటీస్ విచ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు అదర్స్. ఏ లక్షణాలతో ఉన్న వారితో కలిసి మనము పని చేయాలని ఇతరులను గురించి మనం ఆలోచించి చాలా లేకపోతే చాలా సున్నితంగా మనం ఎన్నుకుంటామో, మన విషయానికి వచ్చేసరికి అవి కూడా ఉండాలా. ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు, నాయకత్వం ఎందుకు? నాయకులు అనేవారు ఏం చేయాలా? నోళ్ళను మూయించాలా. నాయకత్వం ఉన్న వాళ్ళు ఏం చేయాలా? వారు విశ్వాసంలో వారిని నిలబెట్టాలా. అలా వాళ్ళు నిలబెట్టాలా, అలా వాళ్ళు నోర్లు మూయించాలంటే మొదటగా ఎవరు సరిగా ఉండాలా? నాయకులు సరిగా ఉండాలా. ఆ విషయాన్నే 1వ అధ్యాయము 6వ వచనం నుండి మాట్లాడుతూ ఉన్నాడు తీతుతో పౌలు. ఏమనంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం చదువుతున్నా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అయితే ఎవరు నాయకులుగా ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు, క్వాలిటీస్ ఇస్తున్నాడు. మొదటిదేంటిది? ఎవడైనను నిందారహితుడును, మొదటి క్వాలిటీ. రెండవ క్వాలిటీ ఏకపత్ని పురుషుడును. మూడవది దుర్వ్యాపార విషయము నేరము మోపని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై యున్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చు. పెద్దలకున్న బాధ్యత గొప్పది, కానీ బాధ్యతను బట్టి ఎవరిని పడితే వారిని తీసుకునే పరిస్థితి లేదు. ఆ తీసుకునే క్రమములో, ఎంచుకునే క్రమములో, బాధ్యతను అప్పగించే క్రమములో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఏమంటున్నాడు? నిందారహితుడే అనే మాట మాట్లాడుతున్నాడు. నిందారహితుడే అనే మాట దేన్ని బట్టి అర్థమవుతుంది? అతని ప్రవర్తనను బట్టి, తన ఆలోచనను బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎదుటివారే నాయకుడిగా ఉన్న వ్యక్తి వైపే ప్రజలందరూ వేలి చూపెడితే పరిస్థితులు ఎట్లా? కనీసం ఆయన చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఆయన బోధించడానికి అవకాశం ఉంటుందా? ఎదుటోళ్ళ నోళ్ళు మూయించడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళని నిలకడగా స్థిరపెట్టడానికి అవకాశం ఉంటుందా? విశ్వాసంలో ఉండదా? అందుకే చెప్తా ఉన్నాడు, ఏం చేయాలా? నిందారహితుడిగా ఉండాలా. ఆ నిందారహితుడిగా ఉన్న అందులో ఏ విషయాల్లో నిందారహితుడిగా ఉండాలో ఆ విషయాలను కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక. నిందారహితంగా ఉండాలంటే ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? అతడు ముక్కోపి అయి ఉండొద్దు, చీటికి మాటికి కోపం తెచ్చుకునే పరిస్థితిలో ఉండొద్దు. ఎందుకంటే నాయకత్వం అనేది చాలా బాధ్యతతో కూడిన పని. రెండవది మద్యపానీయం అయి ఉండొద్దు. ఇది అందరికీ మనకు తెలిసిందే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన పనిలే. నువ్వే దాక్కుంటుంటే ఎదుటోనికి నువ్వు తాగకూడదని చెప్తావా? నువ్వే దాక్కుంటుండి నువ్వు తాగొద్దు అని చెప్తే ఎట్లుంటుంది? వాళ్ళు ఏమంటారు? చిన్న పోరడైనా ఏమంటాడు? చిన్న వ్యక్తి అయినా, అయ్యా నువ్వు చూసుకో అద్దంలో ఫస్ట్ అంటారు. నేను నల్లగుండి ఇంకొక వ్యక్తి ఇంత నల్లగా ఉన్నవేంది అని అన్నాను అనుకో, ఏమనిపిస్తుంది? దయచేసి మీరు వెళ్ళి అద్దంలో చూసుకోండి సార్, మీరు నాకంటే నలుపు ఉన్నారో తెలుపు ఉన్నారో మీకు అర్థమవుతుంది. మద్యపానీయం అంటున్నాడు. తర్వాత కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడను. దుర్లాభము అంటే తమిళ్లో ఏమని రాయబడిందమ్మా? ఇలివాన ఆదాయితీ అంటే చెప్పండి. లాభమును సంపాదించుకోవాలా, తప్పనట్లే. మోసం చేసి లాభమును సంపాదించుకొనడము అది చాలా విషయాలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా రాస్తున్నాడు, ప్రాముఖ్యంగా కుటుంబంకి సంబంధించిన విషయాలు రాస్తూ ఉన్నాడు. మొదటిగా ఏంటిది? ఏకపత్ని పురుషుడు అంటే
ఒక స్త్రీకి మాత్రమే భర్తగా ఉండాలా. రెండవదిగా విశ్వాసములైన పిల్లలు గలవారై ఉన్న ఎడల, వారి యొక్క పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలా? విశ్వాసములో ఉండాలా. అట్లని పర్ఫెక్ట్నెస్ గురించి మాట్లాడట్లే, మొత్తము పర్ఫెక్ట్గా ఉండాలనే విషయం గురించి మాట్లాడట్లే. వారు దేవుని తెలిసిన బిడ్డలై ఉండాలా, ఆ భయం అనేది వారి జీవితంలో ఉండాలా. అయితే ఈ విషయాలు దేని గురించి మాట్లాడుతున్నారంటే కుటుంబంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలా. ఏంటిది? మ్యూచువల్ కేర్ అండ్ రెస్పెక్ట్ అనేది ఉండాలా. నీ భార్య పట్ల నీకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా. ప్రేమ విషయంలో కానీ, నీ భార్యను గౌరవించే విషయంలో కానీ, నీ భార్యను లేకపోతే చూసుకునే విషయంలో కానీ యూ షుడ్ హ్యావ్ సమ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇద్దరికి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలా, ప్రేమ అనేది ఉండాలా. తర్వాత మిస్ట్రీట్ చేసే పరిస్థితులు చేయొద్దు. కొంతమంది ఏముంటుందంటే మంచిగానే ఉంటారు, అన్ని బాగానే ఉంటుంది, కానీ వచ్చేసరికి భార్యను మొత్తం ఎక్కడికి తీసుకొస్తారు? కిందికి తీసుకొస్తారు. కిందికంటే బిల్డింగ్ పై నుంచి కిందికి కాదు, మొత్తం వాళ్ళను చులకన చూసే పరిస్థితే ఉంటుంది. ఒక భార్యకి ఇవ్వాల్సిన గౌరవం, ఒక భార్యకు చూపించాల్సిన ప్రేమ. దెన్ ద థర్డ్ క్వాలిటీ, ద ఫెయిత్ఫుల్నెస్ టు మ్యారేజ్. వారి యొక్క వివాహ బంధానికి ఆ చూపించాల్సిన నమ్మకత్వాన్ని చూపించాలా. ఏకపత్ని పురుషుడిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసులైన పిల్లలంటే వారికి దేవుని భయమును గురించి బోధించే వ్యక్తి, దేవుని మాటలను బోధించే వ్యక్తి అనే విషయాలలో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ విషయాలను కలిగి ఉండాలా అని ఇక్కడ నాయకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు పరిస్థితి ఇక్కడనే దెబ్బతింటుంది. చాలాసార్లు పరిస్థితి ఇక్కడనే దెబ్బతింటుంది. చాలాసార్లు ఆసక్తికి అనుగుణంగా పరిచర్య చేస్తారు, కానీ అవసరతకు అనుగుణంగా పరిచర్య చేయరు ఎవరు. అది సంఘ పెద్దలైనా ఎవరైనా ఎక్కడున్నా కూడా. ఆసక్తి అంటే నా ఇంటెన్షన్స్, నా ఆలోచనలు మాత్రమే జరగాల. అక్కడ ఏ అవసరత ఉన్నా పర్లే. సంఘంలో ఈ అవసరత ఉంది, ఈ అవసరతకు అనుగుణంగా పనిచేద్దాము అనే ఆలోచన చాలామందికి లేదు. కానీ లీడర్స్కు ఉన్న ఆలోచన నా ఇంటెన్షన్స్ ఫుల్ఫిల్ అవ్వాలా, నా ఆసక్తి అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. అది సంఘ క్షేమము ఉన్నా లేకున్నా పర్లేదు. అవసరతకు అనుగుణంగా ఆసక్తితో పనిచేయడం నేర్చుకునే సంఘ పెద్దలను ఎన్నుకోవాలా అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలా. ఒక సంఘ కాపరి కొత్తగా సంఘానికి కాపరిగా నియమించబడిన తర్వాత వాక్య సందేశం చేస్తూ ఉన్నాడు. వాక్య సందేశం చేస్తున్న సందర్భంలో ఒకానొక సమయం వచ్చేసరికి పాపం అనుకోకుండా ఏదో విధంగా ఆయన కానుకల గురించి మాట్లాడినాడు. ఏమని? దేని గురించి? దశమ భాగంలో గురించి, కానుకల గురించి మాట్లాడినాడు. దశమ భాగం గురించి, కానుకల గురించి ఒక వారం మాట్లాడినాడు, రెండో వారం మాట్లాడినాడు. మూడో వారానికి సంఘ ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి వచ్చినాడు. ఎవరు? సంఘం యొక్క ప్రెసిడెంట్ వచ్చి, అయ్యా దయచేసి కానుకల గురించి, దశమ భాగం గురించి మీరు మాట్లాడకండి అయ్యా సంఘంలో అన్నారు. అన్నాక నేను పాస్టర్ గారు అనుకున్నారు కదా, పర్లే మరి దశమ భాగాలు అందరు బాగానే వేస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఇక ఆయన మాట్లాడడం మానేసినాడు. మళ్ళీ ఏదో విషయంలో మాట్లాడితే మళ్ళీ వచ్చి చెప్తా ఉన్నాడు. రెండోసారి కూడా అడగలేదు. ఎందుకో ఈ పాస్టర్లో ఏదో ఆలోచన కలిగింది, ఎందుకు ఈయన వచ్చి ప్రత్యేకంగా దశమ భాగం గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన వచ్చి ధైర్యంతో ఏం చేసినాడంటే ట్రెజరర్ దగ్గరికి పోయిండు. ట్రెజరర్ దగ్గరికి పోయి, అయ్యా మన సంఘంలో ఇంతమంది సంఘ బిడ్డలు ఉన్నారు కదా, ఒక్కసారి నాకు ఎంతమంది దశమ భాగం వేస్తున్నారో ఒక్కసారి చెప్పండి, లిస్ట్ ఇవ్వండి అని అడిగినాడు. అడిగితే లిస్ట్ ఇచ్చినాడు. పాపం ట్రెజరర్ కాపరి కదా, అడుగుడుతోటే లిస్ట్ ఇచ్చినాడు. లిస్ట్ ఇచ్చినాక ఏమైంది? పేర్లు చూస్తే ఆ పేర్లలో ఎవరి పేరు లేదు? ఎవరి పేరు లేదు? ఈ ప్రెసిడెంటు వాళ్ళ ఫ్యామిలీ పేరు ఆ దశమ భాగం ఇచ్చే లిస్టులో లేదు. లేని కారణాన్ని బట్టి ఏమంటున్నాడు? నువ్వు దశమ భాగం గురించి మాట్లాడితే ఏం చేయాల్సి వస్తుంది? ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని పాస్టర్ నోరుమూర్తి అయిపోతుంది. ఇంకో ఆయన వచ్చినాడు. చాలామంది ఉంటారు కదా సంఘంలో. ఇంకా ఆయన వచ్చి ఏమన్నాడంటే, అయ్యా సమయం గురించి మీరు మాట్లాడకండి, పాప మన సంఘంలో చాలామంది పని చేసుకొని పోయిన బిడ్డలు, సమయం గురించి మీరు మాట్లాడకండి అని చెప్పేసి సమయం గురించి కూడా మాట్లాడకండి అంటే అయిపోయింది. ఆ వ్యక్తి తీరా చూస్తే ఏమవుతుంది? ఎప్పుడు వస్తాడు ఆయన సమయానికి రాడు. పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది? సమయానికి రావాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అమ్మందరినీ ఎందుకమ్మా మీరు సమయానికి రావట్లేదు అని అడిగితే కారణాలు చాలా ఉంటాయి.
చెప్పడానికి కారణాలు బాగుంటాయి. నేను గృహ దర్శనాలు చేస్తూ ఉన్నాను. గృహ దర్శనాలు చేస్తూ ఉంటే ఒక తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు వారికి వచ్చిన ఉద్యోగం గురించి, వారు ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి గురించి. మరి ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి గురించి చెప్తూ వారు అన్నారు, పెందలకడనే లేచి వెళ్ళాలండి అని అన్నారు. తెల్లవారుజామునే లేచి వెళ్ళాలండి అని అన్నారు. తెల్లవారుజామునే లేచి వెళ్ళాలండి అంటే బాగానే ఉంది అమ్మ, మరి మీకు బిడ్డలు ఉన్నారు, ఇవాళ ఉన్నారు, మరి ఎట్లా వారికి సిద్ధపాటు ఎట్లా అంటే, నేను అంతకంటే ముందు ఒక 2 గంటల ముందు లేచి అన్ని సిద్ధపాటు చేసి పెందలకడనే 6 గంటలకు నేను 7 గంటలకు పనికి పోతానండి అని అన్నది. దేనికోసము? డబ్బు సంపాదన కోసము, పని కోసము పోవడం. నేను తప్పేం మాట్లాడట్లే, పోవాలా. 6 రోజులు పొద్దున పెందలకడి 4-5 గంటలకు లేచి సిద్ధపాటు చేసి ప్రయాణం చేసి ఉద్యోగానికి పోయి మళ్ళీ వచ్చి ఇవన్నీ చేసుకోవడానికి ఓపిక ఉంటుంది. కానీ ఆదివారం రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి అన్ని చక్కబెట్టుకొని ఆరాధనకు సమయానికి రావడానికి సమయం ఉండదు ఎవరికి. దురదృష్టమైన పని ఏంటంటే, ఒకవేళ కుటుంబంలో 5, 4, 6 లేకపోతే 7, 3 ఉంటే వారందరికీ 8:30కు పోవాలంటే ఖచ్చితంగా 8:30కు ఉద్యోగాలకు, చదువులకు ఖచ్చితంగా పోతారు. ఎందుకు పోతారు? 5 నిమిషాలు లేట్ వస్తే హాఫ్ డే శాలరీ కట్, 5 నిమిషాలు లేట్ వస్తే టీచర్ లోపలికి రానివ్వదు, ఫైన్ వేస్తుంది. నేను ప్రశ్నిస్తలేను, ప్రోత్సహిస్తూ ఉన్నా మీ అందరినీ. మాట్లాడొద్దు అని చెప్పడము మానేయండి, వాటి ప్రకారం నడుచుకోవడం ప్రారంభించుదాం. 2025లోనైనా 2025లోనైనా ఎదుటి వారిలో మనము క్వాలిటీస్ చూడడం ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ప్రాక్టీస్. ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రాక్టీస్. ఇక్కడ ముందు తీతు చెప్తా ఉన్నాడు, అయ్యా సంఘ పెద్దలు ఎట్లా ఉండాలా, అక్కడితోనే ఆగిపోలా. ఇక్కడ 8వ వచనం, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండాల. అతిథి ప్రియుడు అంటే అర్థం ఏంటి? హాస్పిటాలిటీ. అతిథి ప్రియుడు అంటే హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే ఎవరైనా మనకు ఏదైనా అవసరం కొద్ది కానీ మాట్లాడడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని అతిథిగా మనము స్వీకరించి వారికి ఇవ్వాల్సిన మర్యాదను, వారికి చేయాల్సిన ప్రతి పరిస్థితిని మనం చేయడం అతిథి ప్రియత్వం. ఇది ఆదిమ సంఘములో ఈ అతిథి హాస్పిటాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అకుల్లా, ప్రిస్కిల్లా ఇంకా చాలామంది బిడ్డలు ఈ హాస్పిటాలిటీలో చాలా ఘనముగా వాడబడ్డారు. వాళ్ళు కేవలం నాయకులుగా మాత్రమే ఉండాలా. ఎట్లా ఉన్నారు? దే ఆర్ ఇన్ అ పొజిషన్, దే మేడ్ దేర్ మైండ్ టు గివ్ హాస్పిటాలిటీ హూ ఎవర్ కమ్స్ టు దేర్ హౌస్. ఇక కొద్దిమంది సంఘ పెద్దలు వెళ్ళకపోతే ఎట్లుంటుంది? నువ్వు కిందనే ఉండు, నేను కిందికి వచ్చేదాకా, అక్కడికి వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. గంటలు గంటలు వెయిట్ చేయించుకుంటూ ఉంటారు. ఏం పనికి? నాయకంలో ఉన్నామని పొగరా ఏమన్నా? ఏదైనా అవసరం ఉందని వస్తే, ఏమైనా పరిస్థితులు ఉన్నాయని వస్తే, ఒక వ్యక్తిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనే ఆలోచనను ఎప్పుడు కలిగి ఉంటాం మనం? అతిథి ప్రియుడుగా ఉండాలా. వచ్చిన బిడ్డలు దేవుని బిడ్డలనే ఆలోచన కలిగి ఉండాలా. వచ్చిన బిడ్డలు దేవుడు నడిపిస్తే వచ్చినారు, దేవుని పని కోసం వచ్చినారని ఆలోచన కలిగి ఉండాలా. నీ ఆసక్తి కాదు, నీ ఇష్టం కాదు, సంఘ పరిచర్య అవసరత, దేవుని బాధ్యత గమనించాలా. అతిథి ప్రియుడిగా ఇవన్నీ ఉండాలి. ఇక్కడితోనే అయిపోయిందా? దిస్ ఈజ్ వాట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్కి ఇక్కడికి వచ్చింది, సంఘంలో అడ్మినిస్ట్రేషన్కి ఇవన్నీ ఉండాలా. కానీ ఇంతకంటే ప్రాముఖ్యమైనది ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం అందరము తెరుద్దాం, అందరం చూడాలా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్న, జాగ్రత్తగా మీరు గమనించాలి, అందరూ గమనించాలి, దయచేసి చెప్తా ఉన్నా. 16వ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు.
ఎవరైతే పెద్దలు అనేవారు సంఘంలో ఉన్నారో, సమాజంలో ఉన్నారో, అది 70 మంది కానీ, 72 మంది కానీ, 50 మంది కానీ, 12 మంది కానీ, 20 మంది కానీ, వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళందరినీ నువ్వు తీసుకొని రా. వాళ్ళు ఎక్కడికి రావాలా? ప్రత్యక్ష గుడారము దగ్గరికి రావాలా. ఎవరితో కూడా నిలబడాలా? మోషేతో కూడా కలిసి నిలబడాలా. తర్వాత చదువుతూ ఉన్నాను 17వ వచనం, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు చాలా జాగ్రత్తగా నండి, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. The great responsibility of the elders of the church, it is not only in administration but is also to look into the lives of the people. మోషే దగ్గరికి జనాంగమంతా వస్తూ ఉంది. మోషే దగ్గరికి జనాంగమంతా వారి యొక్క సమస్యలను చెప్తా ఉన్నారు. మోషే దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ మోషేతో పాటు దేవుడు ఎవరికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు అంటే, పెద్దలుగా పిలువబడుతున్న వారికి. ఏ విషయంలో? కేవలము కానుకలు లెక్క పెట్టే విషయంలో కాదు, కేవలము కరెంటు బిల్లు కట్టే విషయంలో కాదు, కేవలము ఆలయాన్ని చూసుకునే విషయంలో కాదు, బట్ టు షేర్ ద బర్డెన్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క భారమును ఆలోచన చేసే విషయములో కూడా. ఒక వ్యక్తి పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని వెక్కిరించడమే సరిపోతా ఉంది మనకు. ఆ వ్యక్తిని గురించి 10 మాటలు మాట్లాడమే సరిపోతూ ఉంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని క్షేమము గురించి చెప్పే పరిస్థితి లేదు. 4 గోడల మధ్యలో కూర్చొని ఆ వ్యక్తి గురించి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఆ 4 గోడల బయటికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసే పరిస్థితులనే పరిచర్య అంటారు. అది కేవలము కాపరికి మాత్రమే కాదు, కాపరి తర్వాత సంఘమును చూసుకునే పెద్దలుగా నియమింపబడిన వారందరికీ కూడా. ఎంత గొప్ప బాధ్యతను దేవుడు ఇచ్చినాడో తెలుసా? ఎంత గొప్ప దాన్ని ఏమంటారో ఆశీర్వాదాన్ని ఇచ్చినాడో తెలుసా? ఇక్కడ మోషే ఉన్న ఆత్మలో కొంత భాగాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఇట్ ఈస్ షేరింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మను పరిచర్య కొరకు పంచుకోవడము పెద్ద యొక్క బాధ్యత. అది ఏదైనా ఇట్స్ నాట్ ఎ స్మాల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్డినరీ రెస్పాన్సిబిలిటీ. చాలా ఆశామాషి విషయం కాదు. దాన్ని అట్లాంటి వారికి ఏమని చెప్తున్నాడో చూస్తున్నా. మళ్ళీ నేను చెప్తున్నాను 18వ వచనం, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకొనవలెను. పరిచర్య పరిశుద్ధమైనది, బాధ్యత పవిత్రమైనది. బాధ్యత దేవునితో కలిసి ఆయన ఆత్మని నింపుకొని నడవాల్సిన బాధ్యత. అలాంటి బాధ్యతను తీసుకునేటప్పుడు మొదటిగా దాని కొరకు సిద్ధపడాలి. అందుకే చెప్తా ఉన్నాడు, మీరు రేపటికి వారిని ఏం చేయమని చెప్పు? నువ్వు వాళ్ళను పరిశుద్ధపరచుకోమని చెప్పు. పరిశుద్ధపరచుకోమని చెప్పు అని చెప్తా ఉన్నాడు. What a great responsibility and what a great blessing that God has given to the elders of the church. ఎంత గొప్ప బాధ్యతను, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు పెద్దలకు ఇస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన అతిథి ప్రియుడుగా ఉండాలి, భోజన ప్రియుడుగా కాదు ఉండాల్సింది. ఏ ప్రియుడు? అతిథి ప్రియుడు, భోజన ప్రియుడు కాదు ఉండాల్సింది. భోజన ప్రియులు అయిపోయారు చాలామంది, అతి ప్రియులు లేరు. అతిథిగా వచ్చిన వారిని చూసుకునే వదిలిపెట్టేసి మన కడుపు మనం ఎంత నింపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకొక మాట నేను తెలియజేసి నేను ముగిస్తాను. ఇది మొన్న శుక్రవారం రోజు నేను ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారితో ఈ వాక్య భాగాన్ని మాట్లాడినా. నేను యెహోషువ గ్రంథము 6వ అధ్యాయాన్ని చాలా చక్కగా ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి ముందో తెలుసా? ఎరికో పట్టణాన్ని వారు
స్వాధీనపరచుకోవడానికంటే ముందు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చదివి వినిపిస్తాను. మీరందరూ చాలామంది మిస్ అయ్యారు. ఆ రోజు చక్కగా దేవుడు ఆ రోజు తన కృపను చూపించినాడు, మాట్లాడినాడు. 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. ఆ కాలంలో ఇశ్రాయేళ్ల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని పర్సనల్ ప్రొనౌన్గా ఆయన మాట్లాడినారు, వ్యక్తిగతంగా. నీ అంటే ఒకే వ్యక్తి. నీ అంటే ఎంతమంది వ్యక్తులు? ఒకే వ్యక్తి. నీ చేతికి నేను అప్పగించుచున్నాను. 3వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడో చూద్దాం. మీరందరూ ఏమంటున్నారు? మీరు అందరూ అంటే యెహోషువ ఒక్కడే వస్తాడా? సమాజం మొత్తం వస్తుందా? సమాజము మొత్తం వస్తుంది. అప్పగించేది ఎవరికి? యెహోషువకు. దాని తర్వాత దేవుడు ఎవరితో ఏమని మాట్లాడుతున్నారు? మీరందరూ ఏమంటున్నాడు? యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాన్ని చుట్టూ తిరగవలెను. మీరందరూ ఏం చేయమంటున్నారు? యుద్ధ సన్నద్ధులై ఉండాలంటున్నారు. దయచేసి శుక్రవారం వచ్చిన వాళ్ళు మళ్ళీ బోరింగ్గా ఫీల్ కాకండి. ఈ విషయం శనివారం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏంది అయ్యగారు ఇదే చెప్తున్నారా అనుకోకండి. ఇది సంఘానికి అవసరం కాబట్టి నేను చెప్తున్నా. ఏమనంటున్నారు? యుద్ధ సన్నద్ధులై అంటున్నారు. యుద్ధ సన్నద్ధులై అంటే అర్థం ఏంటిది? యుద్ధం అంటే మీకు ఏమేమి కనబడుతుంది? మీరు ఏమీ తెలియదా మీకు? వాట్ యు మీన్ బై వార్? వాట్ యు విల్ సీ ఇన్ ది వార్? యుద్ధం అంటే ఏం కనబడుతుంది? కత్తులు కనబడతాయి, బల్లాలు కనబడతాయి, సైనికులు వస్త్రధారణ కనబడుతుంది, వాళ్ళందరూ లైన్లో నిల్చోవాలా, గుర్రాలు ఉండాలా, ఇవన్నీ చేసుకోవాలా. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు యుద్ధ సన్నద్ధులు కావాలంటే యుద్ధానికి సిద్ధము అవ్వండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యుద్ధానికి సిద్ధమై మీరు ఏం చేయాలంటున్నారు? పట్టణాన్ని ఆవరించి, అంటే యెరికో పట్టణాన్ని మీరు ఆవరించి దగ్గరికి వెళ్ళి లేకపోతే చుట్టూ ఉండమంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? ఒక మారు దాని చుట్టూ తిరగాలంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉన్నారంటే, యుద్ధానికి సిద్ధం ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలా? యుద్ధం చేయాలా. కత్తులు పట్టుకొని గుర్రాలను పట్టుకొని యుద్ధం చేయాలా. కానీ వీళ్ళని దేవుడు ఏం చేయమంటున్నాడు? దాని చుట్టూ తిరగమంటున్నాడు. దాని చుట్టూ తిరగమంటున్నాడు. అర్థం ఏంటో తెలుసా? యుద్ధం నేను చేస్తా, నేను చెప్పింది మీరు చేయండి. ఇంకొకవేళ నేను ఆ రోజు శనివారం ఏం చెప్పినానో తెలుసా? వారు చేసేది భౌతికపరమైన యుద్ధం కాదు, వారు చేసేది ఆత్మీయ యుద్ధం. A spiritual war. It is not physical war that God is talking about here. It is a spiritual war. ఒక ఆత్మీయ యుద్ధము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు యుద్ధ సన్నద్ధులే అన్నప్పుడు యెహోషువ అనుకొని ఉంటాడు, మేము రెడీగా ఉండాలా, కత్తులు పట్టుకోవాలా, బల్లములు పట్టుకోవాలా, అన్ని వరుసలు పెట్టేసాలి, అన్ని చేసినాడు. మీరు ఆవరించండి, దగ్గరికి పోయి అంటే దగ్గరికి పోయి ఉంటాడు. తర్వాత వెంటనే దేవుని యొక్క మాట ఏమొస్తా ఉంది? నువ్వు దాని చుట్టూ తిరగాల. ఏంటి దేవా, నువ్వేమో యుద్ధానికి సిద్ధమన్నావు, యుద్ధం సిద్ధపడమన్నావు, ఇవన్నీ చేయమన్నావు, మేము పోయి పోరాడాల్సింది కదా, నువ్వేమో తిరగమని ఉంటున్నావు అంటే మీరు కాదు పోరాడాల్సింది, నేను. ఎందుకో తెలుసా? You know what is the reason behind that? The walls of Jericho, based on your strength, based on your power, you will not defeat it. ఆ యెరికో గోడలు నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క అధికారము లేకపోతే నీ ఆలోచన చేత ఆ యెరికో గోడలు అనేటివి కూల్చబడవు. ఆ ద్వారములు నీ బలము చేత తెరవబడవు. ఆ యెరికో గోడలు కూల్చబడాలన్నా, ఆ ద్వారములు తెరవబడాలన్నా మీరు చేయాల్సింది భౌతికపరమైన యుద్ధము కాదు, మీరు చేయాల్సింది ఏ యుద్ధం? ఆత్మీయ యుద్ధం, ద స్పిరిచువల్ వార్. అందుకే చెప్తా ఉన్నాడు, 6 రోజులు మీరు నడవండి, 7వ రోజు 7 సార్లు మీరు నడవండి, మళ్ళా దాని చుట్టూ తిరగాల బూరలు ఊదుకుంటూ. ఈ బూరలు ఊదుకుంటూ తిరిగేది భౌతికపరమైన యుద్ధమా లేకపోతే ఆత్మీయపరమైన యుద్ధమా? స్పిరిచువల్ వార్. ఆ మాటను తెలియజేస్తూ నేనేమన్నానో తెలుసా? ఇక్కడ ఆ రోజు చెప్పుకుంటూ చక్కగా దేవుడు ఎంత 6 దినాలు ఏం చేయాలా? 6 దినాలు ఒక చుట్టూ వేసి రావాలా? ఒక చుట్టూ వేసి రావాలి. ఎందుకు దేవుడు 7వ దినమునే 7 చుట్లు వేసి వస్తే అయిపోతుంది, కూలుతుందని చెప్పి ఉండొచ్చుగా. 7వ దినం ఒక్కరోజే మీరు 7 రౌండ్లు వేయండి, సరిపోద్ది, గోడలు కూల్చబడతాయి అని చెప్పొచ్చు కదా.
మీలో అట్లాంటి ఇక్కడ ఉన్న కూర్చున్న మీ అందరికీ ఈ మాట చెప్తే బాగా సంతోషం అవుతుంది. మీరు కేవలం ఆదివారం మాత్రమే 12 గంటలకు రండి సరిపోద్ది అనుకుంటే మొత్తము అందరు సంకలు గుద్దుకొని బయటికి వెళ్ళిపోతారు. 6 దినములు దాని చుట్టూ తిరగాల, 7వ రోజు 7 సార్లు తిరగాల. మీకు తెలుసా 6 దినములు ప్రతిరోజు ఆ ఎరికో కూడా చుట్టూ తిరగాలంటే పొద్దున నుండి సాయంత్రం అవుతుంది విస్తీర్ణం. ఒక్క లాజిక్ ఆలోచించండి. వాళ్ళు ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే తిరగగలరు, కానీ 7వ రోజు ఎన్నిసార్లు తిరగాల? 7 సార్లు తిరగాలి. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి బలం? 7వ రోజు 7 సార్లు తిరగడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వాళ్ళు 6 రోజులు తిరిగి చూసినావా, అక్కడ నుండి బలం వస్తుంది. ఈరోజు ఇక్కడ సంఘంలో ఈ మన లైన్లో చాలామంది చర్చికి ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? ఆదివారం రోజున ఆరాధనకు రావడానికి బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనం ఎందుకు అయిపోతుందో తెలుసా? ఈ 6 దినాలు మన నడక ఎవరితోనున్నది? బయట ఉన్నది. 7వ దినం రావాలంటే ఎట్లా వస్తుంది బలము? సమయం సరిపోదు, స్థాయి సరిపోదు, ఏది సరిపోదు. నా ప్రియ దేవుని సంగమా, ఆత్మీయ యుద్ధం అనేది కేవలం ఆదివారం చేసేది మాత్రమే కాదు, ఆత్మీయ యుద్ధము ప్రతి దినము చేసేది. ద స్పిరిచువల్ వార్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఆన్ సండే, బట్ స్పిరిచువల్ వార్ బిలాంగ్స్ టు ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఇట్ హ్యాస్ అ ఫెయిత్, విశ్వాస సంబంధమైన క్రియ, పని. ఎందుకో తెలుసా? ఈ 6 రోజులలో ఎక్కడ వాళ్ళు మొదటి రోజు తిరిగేసి వచ్చి, రెండోసారి తిరిగి వచ్చి ఇంకా కదులుతలేవేంది ఇటుకలు, ఈ గోడలకి ఇంకా ఇటుకలు కదులుతలేవేంది, 3వ రోజు అయిపోయింది కనీసం భూమి కూడా కదులుతలేదు, 4వ రోజు అయిపోయింది కనీసం బీటలు కూడా రాలుతలేవు అని ఎక్కడ అవిశ్వాసము చూపించినా కూడా వారు జయము పొందుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ దే వర్ ఫెయిత్ఫుల్ టు ద ఎండ్ ఆఫ్ దట్ 7th ట్రిప్ ఆన్ ద 7th డే. ఆ చివరి వరకు వారు దేవుడు చెప్పిన మాటను వారు విన్నారు. ఆ వినే క్రమంలో యెహోషువ ఒక్కడే తిరగలే డప్పు పట్టుకొని. ఎవరందరూ? మీరందరూ. యాజకులకు ఒక బాధ్యత ఇచ్చినాడు, మంచిగా చెప్పినాడు. నేను కేకలు వేయమన్నప్పుడే కేకలు వేయాల, మీరు ఇష్టం వచ్చినప్పుడు కేకలు వేస్తే నడవది కథ చెప్పినాడు. మీరు ఇంటికి పోయి చదవండి ఈ వాక్యము. బూరలు ఊదబడతాయి, యాజకులు బూరలు కొమ్ములు ఊదుతూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు పడతా మీరు అప్పుడు కేకలు వేయొద్దు, నేను వేయమని చెప్తా అప్పుడే వేయాలా. మనం ఏ బూరకు పడితే ఆ బూరకే కేకలు ఎత్తాం కదా. కేకలు వేయడం సహజం అయిపోయింది మనకు. ఇక్కడ నడిపించేది ఎవరు? నాయకుల ముందుండి చేస్తూ ఉన్నారు. ద వాక్ షుడ్ బి ఎవ్రీడే, నాట్ ఆన్ ఓన్లీ సండే. ద వాక్ షుడ్ బి ఎవ్రీడే. నేను ప్రశ్నించట్లా, నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. సంఘానికి నాయకత్వం అవసరము. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ దట్ లీడర్షిప్ షుడ్ అలైన్ విత్ ద వేస్ అండ్ టీచింగ్స్ అండ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనం ప్రకారము, దేవుని యొక్క వాక్యము ప్రకారము, దేవుని యొక్క చిత్తము ప్రకారము ఆ నాయకత్వం అనేది ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒక విషయం, ఒకరోజు ఒక ఆయన ఒక చర్చికి వచ్చిండట, ఒక సంఘానికి ఆరాధనకు వచ్చినాడు. ఆరాధన జరుగుతూ ఉంది. ఇంకా దాన్ని ఏమంటారు, వాక్యం స్టార్ట్ కాకముందు ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే పాటలు పాడుతూ ఉన్నారు, ఆ వాక్యానికి సిద్ధపడడానికి పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడడంతో ఏమైందట అంటే సడన్గా ఆ వ్యక్తి యొక్క ఫోన్ అనేది రింగ్ అయిపోయింది. సారీ, మీ ఫోన్ కూడా రింగ్ అయింది, మీ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఒక వ్యక్తి యొక్క ఫోన్ రింగ్ అయిపోయింది. ఆ వ్యక్తి యొక్క ఫోన్ రింగ్ అంగానే అక్కడున్న పెద్దలందరూ వచ్చేసి, బుద్ధున జ్ఞానం లేదని ఆరాధన జరుగుతాను, ఇది తెలియదా, అది తెలియదా అన్నాడు, బయటికి అని చెప్పేసి బయటికి పంపించేసారు. బయటికి దేనికి అంతరాయమైంది? ఆరాధనకు అంతరాయమైందని వేశారు. ఇదే వ్యక్తి ఆ డిప్రెషన్లో, ఆ ఆలోచనలో అదే రోజు నైట్ ఒక బార్కు వేయండు. ఎక్కడికి వేయండు? బార్కు వేయండు. బార్కు ఎందుకు పోతాడు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. అనుకోకుండా ఏమైంది, అక్కడ ఒక వ్యక్తిని తను తట్టినాడు, ఒక బాటిల్ అనేది కింద పడిపోయింది. కింద పడిపోగానే వ్యక్తిని తట్టుతోటే ఏమనాలా? వ్యక్తి నీకు ఎంత ధైర్యం,
నన్ను దడతావా నువ్వేంటి, నీ కథ ఏంటి, నీ వాల్యూ ఏంది, ఏమనుకుంటున్నావు, నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పేసి ఈ వ్యక్తి అనాలా. ఈ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? పర్లేదు బ్రదర్, నో ప్రాబ్లం అని అన్నాడు. పర్లేదు బ్రదర్, నో ప్రాబ్లం, నేను అవన్నీ తీస్తాను, మీరు ఏమనుకోకండి అది పోయినాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ ఆదరణ పొందుకున్నాడు? గుడిలోనా, బార్లోనా? బార్లా. ప్రజలందరూ ఎక్కువ ఆదరణ ఎక్కడ ఉంటే అక్కడికే పోతారు కదా. ఈ వ్యక్తి కూడా అప్పటి నుంచి ఎక్కడికి పోవడం స్టార్ట్ చేసిండు? బారుకు పోవడం స్టార్ట్ చేసిండు. ఎందుకు? గుడిలో ఏమైంది? నా ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచించాలా. ఎదుటి వ్యక్తులు తప్పులు చేస్తూ ఉండొచ్చు, పర్లేదు. దిద్దడానికి మనం ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడాలి. మన వంతు కృషి ఏం చేయాలో అది చేయాలా. కానీ ముందే తీర్పు తీరిస్తే ఇంకొకసారి ఆయన దేవాలయపు అడుగులు తొక్కడు, అటువైపు చూడని కూడా చూడడు. అందుకే సంఘానికి నాయకత్వం అవసరమా, అవసరం లేదా? అవసరము. ఒకవేళ అవసరమైతే ఎటువంటి నాయకత్వమో తీతుకు రాసిన పత్రిక ఈ వచన భాగంలో తిమోతికి కూడా రాస్తూ ఉంటాడు. ఇంకా చాలా విషయాలు, కుటుంబం విషయాలు, అవన్నీ విషయాలు రాస్తూ ఉంటాడు. దాన్ని చెప్పడానికి నాకు సమయంలో కాదు. ఇవి చాలని నేను ఆలోచిస్తూ ఉన్న. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఈ సమయంలో